వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మల్లాది విష్ణు గారితో మాట్లాడదాం. విష్ణు గారు చెప్పండి, ధృతరాష్ట్ర సంతతి అంటున్నారు కాంగ్రెస్. మీకు పని పాట లేక రోడ్డున పడ్డారు. ఈ సంవత్సర కాలంలో మేము సాధించిన విజయాలు అనేక ఉన్నాయి, వాటన్నిటిని కూడా మర్చిపోతున్నారు అంటున్నారు. విష్ణు గారు, కాంగ్రెస్ పార్టీ వినిపిస్తుందా? విష్ణు గారు, హలో విష్ణు గారు, హలో విష్ణు గారు వినిపిస్తుందా? హలో వినిపిస్తుందా అండి? ఫోన్ లైన్ కట్టింది. There is some problem there, శ్రీనివాస్. హలో, there is some problem there. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. వ్యాపం దగ్గరికి వచ్చేసరికి నిజమే, ప్రభుత్వం చాలా చేసింది. ప్రభుత్వం తాను ఎక్కడ ఏది దాపరికం లేకుండా అన్ని విషయాలు చేసింది. సుప్రీంకోర్టు సూచన మేరకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఇవాళ సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందని చెప్తున్నారు. కానీ సుష్మా స్వరాజ్ విషయానికి వచ్చినప్పుడు, దానికి గత సంవత్సర కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాదాపు ఒక 80 దేశాలు తిరిగినట్టున్నారు. ఆయన ఏ దేశానికి విదేశాంగ మంత్రిని తీసుకోలేదు. దాంతో అసలు విదేశాంగ మంత్రికి ప్రధానమంత్రికి మధ్య పొరపచ్చాలని ఒక ఇది జరుగుతున్నది. ఈ క్రమంలో చూడాలి మనం ఎట్లా ఉంటుంది. సహజంగా ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ మనం పెద్దగా ఇది చేయాల్సిన పని లేదు. కానీ దెర్ ఈజ్ ఓపెన్గా విత్ ఇన్ ది పార్టీలో బాటంగానే అనధికారికంగా చెప్తున్నారు నాయకులు. బీజేపీలో ఉన్నటువంటి భావాలు గతంలో ఉన్న పార్టీ అంటే ఇది ఎందుకు వస్తున్నది అంటే, శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వ్యవహారాల్లో అసలు నోరు విప్పడం లేదు అని. అప్పుడు 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉంటే ఆయన మౌనమోహన్ సింగ్ అని ఆయనను వెక్కిరించినారు అందరూ. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నరేంద్ర మౌని అయినాడు కదా ఈ విషయంలో. అదే ఆశ్చర్యకరంగా ఉంది. బయట చెప్పుకునేది ఏమిటంటే వీరంతా ఆయనకు వ్యతిరేకులు, యాక్షన్ తీసుకుంటే పార్టీలో గందరగోళం జరుగుతుందన్న అథారిటీస్ వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పాలనుకోండి. బయట జరుగుతున్నది కానీ ఒక ఘర్షణ, ఒక విభజన మాత్రం పార్టీలో ఉన్నట్టు అందరికీ అర్థమవుతుంది. గతంలో ఇదొక పార్టీ విత్ డిఫరెన్స్ అని మేనిఫెస్టోలో రాసుకున్నారు, బయట చెప్పారు ఇతర పార్టీల వాళ్ళ మాదిరిగా మా పార్టీ కదని. ఇప్పుడు గతంలో ఏ కాంగ్రెస్ని అయితే విమర్శించే వాళ్ళమో అన్డెమోక్రటిక్గా వ్యవహరిస్తుంది, వాళ్ళకి ఏం లేదు, డెమోక్రటిక్గా అన్నీ జరిగినా కూడా అన్నీ ఒకరే చేసేది, అక్కడ ఒకరే నాయకులు. ఇప్పుడు బీజేపీలో జరిగేది అదే. సరే, ఆ రాజకీయాలు ఏమైనా నేను వేణుగోపాల్ రెడ్డి గారిని కోరేది, కాంగ్రెస్కు సమాధానం చెప్తున్నారు, ప్రజలకేం సమాధానం చెప్తారు మీరు? ఇవాళ ఒకటి పాయింట్ సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో చేసింది హ్యూమన్ ఆస్పెక్ట్ తీసుకొచ్చారు, మానవత్వం గురించి తీసుకొచ్చారు. మళ్ళీ నేను చెప్తున్నాను, వేణుగోపాల్ రెడ్డి గారు, ఉరి తీసిన వ్యక్తి భార్య కూతురు వచ్చి చూస్తానని చెప్తే పర్మిషన్ ఇవ్వలేదా? మానవత్వం లేదా ఈ ప్రభుత్వానికి? మానవత్వం ఏమైంది అన్నాడు అంటే అన్ని అంశాల్లో ఒకే రకంగా ఉండాలి. అది అందులో అయిపోయింది, లైఫ్ అయిపోయింది అతనిది. 20 years పైన జైల్లో ఇచ్చేశాడు. తల్లి కూతురు అడిగితే, భార్య కూతురు అడిగితే సాధ్యం కాదు అని చెప్పి ఫోన్లో మాట్లాడిచ్చారట. సో అందువల్ల ఇక్కడ చాలా డిఫెన్స్లో పడిపోయింది బీజేపీ. సుష్మా స్వరాజ్ వల్ల బీజేపీ పడిపోయింది. ఇవాళ డిఫెండ్ చేసుకోవటానికి ఏ రకం కాంగ్రెస్ని తిట్టొచ్చు మీరు, కానీ అదే ప్రజలు, కాంగ్రెస్కి ఓటేసిన ప్రజలే మీకు ఓటేశారు. ఇతర రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇతర ప్రతిపక్షాలు ఉన్నాయి, వాళ్ళేమని తిడతారు, వాళ్ళేమని ఇచ్చేస్తారు. మీతో సహకరించిన పార్టీలు ఉన్నాయి కదా ఆనాడు అపోజిషన్లో ఉన్నప్పుడు, వారికేం సమాధానం చెప్తారు మీరు? అందువల్ల ఇది మిగతా వాళ్ళతో వ్యాపంతో ముడికట్టిన లేకపోతే వసుంధర రాజా దీనికి సంబంధించింది తప్ప. అందుకని ఇవాళ పార్లమెంట్లో ఒక ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి సుష్మా స్వరాజ్ని పాయింట్ అవుట్. యాకూబ్ సార్ కూడా ఒకటి చెప్పి, అంటే ఇప్పుడు సార్ అన్న దాంట్లో, శ్రీనివాస్ రెడ్డి గారు అన్న దాంట్లో యాకూబియం అనే విషయంలో రాష్ట్రపతి దగ్గర నుంచి కింది కోర్టు నుంచి పైదాకా ఇవన్నీ నిర్ణయాలు వచ్చినాక కేవలం అక్కడ బీజేపీ ఇప్పుడు ఉరిదీసే విధానంలో పిల్లలకు వాళ్ళకు చూసే విషయాలలో ప్రభుత్వ నిర్ణయం ఉండదు. కొన్ని ఉరిదీసే ముందు ప్రభుత్వాలు ఇవి ఉన్నాను, కొన్ని చట్టపరమైన విధానాలు, విధి విధానాలు ఉరిదీసే విషయంలో ఉంటాయి, దాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. అంతేగాని నేను చెప్పినట్టు ఉరిది అని ప్రధానమంత్రి, రాష్ట్రపతి లేకపోతే ముఖ్యమంత్రి చెప్పే పరిస్థితి ఉండదు. ఒకటి. రెండోది, మానవతా కోణంలో వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్న తప్ప వ్యక్తిపరంగా ఎవరు నిర్ణయం తీసుకోరు. కోర్టు కూడా చట్టపరంగా తీసుకున్న నిర్ణయాలే. కాబట్టి అలాంటి వాటిని వేణుగోపాల్ రెడ్డి గారు మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో రైతుల రుణమాఫీ వ్యవహారంలో
రిజర్వ్ బ్యాంక్ సహకరించడం లేదు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ సహకరించడం లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పుకున్నట్టు ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఎవరి కింద పనిచేస్తున్నది? జైళ్ళు ఎవరి కింద పనిచేస్తాయి? ఒకరోజు యాకూబ్ మెమన్ ఉరి శిక్షను ఆపలేకపోయారా? భార్య కూతురు చూపించలేకపోయారా? ఇప్పుడు దానికి ఇప్పుడు వ్యక్తుల అభిప్రాయాలు, సంస్థల అభిప్రాయాలు ఉండవచ్చండి. కానీ అక్కడ ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వం కానీ అక్కడ సుప్రీంకోర్టు కానీ తీసుకున్న, రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. దాన్ని బట్టి నడుస్తుంటుంది. కాబట్టి దీంట్లో వ్యక్తుల అభిప్రాయాలు, సంస్థల అభిప్రాయాలు రకరకాలుగా ఉండొచ్చు. కానీ ప్రభుత్వం ఉరిదీసింది దాన్ని, ఒక పార్టీ ఉరిదీయలేదు. హ్యూమనిజం, మానవత్వం అనే కాంగ్రెస్ కాబట్టి నేను చెప్తున్నాను. వేరే మానవీయ కోణాన్ని ప్రశ్నించడం లేదు. వేణుగోపాల్ రెడ్డి గారు మొదట్లోనే చెప్పాను నేను, లలిత్ మోడీ భార్య విషయంలో మీరు చూపించిన దాతృత్వం, మానవతావాదం, యాకూబ్ మెమన్ విషయంలో యాకూబ్ మెమన్ ప్రభుత్వం చేతులు లేదంటున్నా నేను. అందుకే ప్రభుత్వం చేతులు లేదు. ఒకసారి మళ్ళా విష్ణు గారితో మాట్లాడతాను నేను. విష్ణు గారు చెప్పండి, ఇంతకుముందు మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. కాంగ్రెస్ ధృతరాష్ట్ర సంతతి అంటున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు. పని పాట లేదు వాళ్లకు, రోడ్డు పడి గొడవ చేస్తున్నారు. గత సంవత్సర కాలంలో మేము సాధించిన విజయాలు అనేకం ఉన్నాయి, వాటన్నిటిని వారు అసలు చూడడం లేదంటున్నారు. మోడీ గారి నియంత్రిత ధోరణే వేణుగోపాల్ రెడ్డి గారి దాకా కూడా అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా అధికారం తలకెక్కుతుందో ఆ విధంగా ఆయన మాట్లాడుతాను. ఇతర ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీని 10 సంవత్సరాలు వీళ్ళకన్నా ముందు ఈ భారతదేశాన్ని పరిపాలించి ప్రజల కోసం ఏ విధంగా పనిచేసిందో పార్టీని. నేనేమంటున్నానంటే హిస్టరీని ఒకసారి రిపీట్ చేసుకోమంటున్నా. హిస్టరీని ఈ పార్లమెంటుని అది అనేక సార్లు ఒక నెల రోజుల పాటు గతంలో ఎందుకు స్టాల్ చేశారు? ప్రజా సమస్యల పట్ల ప్రతిపక్షాలు తన వైఖరి ఉంటుంది, ఒక వైఖరి ఉంటుంది. పార్లమెంటుని స్టాల్ చేస్తారు, లేకపోతే క్వశ్చన్ చేస్తారు, లేకపోతే చర్చిస్తారు, లేకపోతే సంభాషిస్తారు. అనేక రకాలైన పద్ధతులు ఉంటాయి ప్రజల పక్షాన్ని నిలబడేటప్పుడు. దాన్ని పని పాట లేదని చెప్పని ఈరోజు 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 44 సీట్లు ఉంటేనే అని చెప్పని ఆయన ఏదో కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అధికారం అనేది ప్రజాస్వామ్యంలో ఎవరి పక్షాన పూర్తిగా ఎప్పుడూ నిలబడదనే విషయాన్ని వేణుగోపాల్ రెడ్డి గారు గ్రహించాలి. నెంబర్ 2, ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉంది అవినీతి మీద. మీరు అవినీతికి వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చామని చెప్పుకుంటా ఉన్నారు. మీరేం చెప్పారు? మీరు ఆ విజయాలు సాధించారు. ఏం విజయం సాధించారు? స్విస్ బ్యాంక్ నుంచి టైం బౌండ్ పెట్టి మేము విదేశీ నుంచి తీసుకొస్తా ఉన్నారు. దాని గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? రైతులు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, మళ్ళీ ఉపసంహరించుకుంటా ఉంటున్నారు. ఈ రోజున 3 రాష్ట్రాల్లో మీ కేంద్ర మంత్రి గారు దొంగ సర్టిఫికేట్ అంటే కేంద్ర మంత్రి అయ్యారని చెప్పని ఒక రకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. 3 రాష్ట్రాల్లో అవినీతి విచ్చలవిడిగా రాజ్యం వెళ్తుందని చెప్పని ఇదే లలిత్ మోడీ గారితో వసుంధర రాజే గారి కొడుకు దాంట్లో కిట్ పోకో జరిగింది. షేర్లు తక్కువ ఉంటే ఎక్కువ పెట్టుకున్నారు. అలాగే వ్యాపం కుంభకోణం, ఇవన్నీ మేము చెప్పినాయా? కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు రావడానికి 10 సంవత్సరాల కాలం పడితే ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంవత్సర కాలమే పట్టింది. ఆ 10 సంవత్సరాల్లో సురేష్ కల్మాడి గారి వన్ సెకండ్ సార్, సురేష్ కల్మాడి గారికి ఏం జరిగిందో, కల్లిమోడి గారికి ఏం జరిగిందో, రాజాకి ఏం జరిగిందో, అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు కానీ, పార్లమెంట్ కానీ, పార్టీ కానీ ఏ విధంగా వ్యవహరించిందో ఆ విధంగా మిమ్మల్ని ఇక్కడ వ్యవహరించమని కోరుతా ఉన్నాం. ఈ ప్రధానమంత్రి గారు మౌనం దాలుస్తా ఉన్నారు. ఈ ప్రధానమంత్రి గారు విదేశాల్లో గంటల ప్రసంగం ఇచ్చారు. ఎందుకని ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మాట్లాడలేదు? ఒక్క ప్రశ్న. ఇప్పుడు ఇంతకుముందు మన పుల్లారావు గారు అంటూ ఉన్నారు, ఈ వ్యక్తిగత ఆరోపణలోకి దిగిపోయినారు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సుష్మా స్వరాజ్ని నువ్వు దొంగతనం చేసావని చెప్పి రాహుల్ గాంధీ అనడం, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సెషన్ లో ఏం సాధించలేకపోయామనే డెస్పరేట్ మూడ్ లో వచ్చింది అని చెప్పి కదా వారు అంటున్నది. సార్ అమర్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసమో లేకపోతే ఒక షార్ట్ టర్మ్లో అంటే ఈ 40 రోజుల్లో ఒక లోక్సభలో జరిగేటటువంటి చర్చల మూలంగానో ఏదో అచీవ్ అవ్వాలని కోరుకునేటటువంటి పార్టీ కాదు. అలాంటి అభిప్రాయం ఏమైనా ఉంటే పుల్లారావు గారు దాన్ని కొంచెం మార్చుకుంటే మంచిది. నేనేమంటున్నానంటే ఈ భారతదేశ ప్రజల కోసం, భారతదేశంలో జరుగుతున్నటువంటి వ్యవహారాల కోసం, అంతే తప్ప ఒక సెషన్లో ఏదో క్రెడిట్ రావాలి, ఈ సెషన్స్లో మనం వెనకబడిపోయాము, ఈ సెషన్స్లో మనం ముందుండాలని వ్యక్తిగత ఆరోపణలు చేయడం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే విజయం సాధించామో అవినీతి కూడా
ఈ అవినీతిని ఎండగట్టడంలో కూడా, ఈ అవినీతిని భారతదేశ ప్రజలకు తెలియజేయడంలో కూడా విశ్వ గారు పుల్లారావు గారు రియాక్ట్ అవుతున్నారు. మీరు చెప్తున్న దానికి ఒక్క నిమిషం పనిచేయాలనే ధోరణి విశ్వ గారు పొలిటికల్ స్ట్రాటజీగా వెళ్తున్నాం. రైట్ విశ్వ గారు ఒక్క నిమిషం, పుల్లారావు గారు రియాక్ట్ అవుతున్నారు. ఈవేళ పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన రోజున కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీతో దిగింది యుద్ధానికి అనుకోండి. రైట్, ఇలాగ వాళ్ళు రిజైన్ చేయాలి, లేకపోతే పార్లమెంట్ని గడవనివ్వం. కానీ ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు. యుద్ధానికి ఎవరైనా దిగుతారు, బయటికి రావాలి. ఈవేళ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారికి ఆ మెచ్యూరిటీ లేకుండా వెళ్ళిపోయిన చాలా మంది ఆలోచిస్తున్నాడు. స్ట్రాటజీ మీద వెళ్ళారు, స్ట్రాటజీ ఫెయిల్ అయింది. ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండా, పార్లమెంటరీ ఎక్స్పీరియన్స్ లేకుండా పొరపాటు చేశారు. అది అందరికీ అర్థమైపోతుంది. ఈవేళ ఇంకోటి కూడా అర్థమైంది, స్ట్రాంగ్ గా లేదు. ఒప్పుకుందాం, 5-6 మంత్రులు తప్ప, సీనియర్ మినిస్టర్స్ తప్ప మిగతా వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేదు, పొలిటికల్ స్ట్రెంగ్త్ లేదు, వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు. అది కూడా నరేంద్ర మోడీ గారు రెక్టిఫై చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ పనిచేయలేదు, ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు, బయటకు వచ్చేయడానికి స్ట్రాటజీ లేదు. ఓకే, ఈవేళ ఇది సక్సెస్ అవ్వకపోతే అనవసరంగా సోనియా గాంధీ గారి మీద వస్తుంది. ఆమె ఫాలోవర్స్ అందరూ ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు, వాళ్ళు లీడ్ చేస్తారు. అలాగే నరేంద్ర మోడీ గారి మీద కూడా మనం అనవలసింది అన్నిటికంటే ముఖ్యం అమర్ గారు, ఈవేళ ఎస్టాబ్లిష్మెంట్లో ఇలాంటి గొడవలు వచ్చినప్పుడే కరప్షన్ బయటకు వచ్చేస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసే అలిగేషన్స్ మీద వాళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి మన దేశంలో ఇది ప్రజాస్వామ్యానికి శుభ్రత కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీద అలిగేషన్స్ చేసుకోవడం మొదలు పెడతారు ఒకళ్ళ మీద ఒకళ్ళు, నిజాలు కూడా బయటకు వస్తాయి. రైట్, పుల్లారావు గారు, విష్ణు గారు హి హస్ టు టేక్ ఎ ట్రైన్, హి ఇస్ గోయింగ్ సమ్వేర్. వారిని చివరిగా మాట్లాడిద్దాం. చెప్పండి విష్ణు గారు. సార్, ఇప్పుడు నేనేమంటున్నానంటే స్ట్రాటజీ గురించి కాదండి. కాంగ్రెస్ పార్టీ ఒక ఖచ్చితంగా పట్టుబట్టి ఒక అంశాన్ని, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు ఇది, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసిన తర్వాత కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ సస్పెన్షన్ సరైనటువంటి చర్య కాదు, సుష్మా స్వరాజ్ గారు సమాధానం చెప్పాలి, నరేంద్ర మోడీ గారు మాట్లాడాలని అనేక పార్టీలు ఈరోజు ఆ ఉద్యమంలో పాల్గొంటున్నాయి. కాదు సార్, పార్లమెంటుకు సంబంధించినటువంటి ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక పార్టీలు, తృణమూల్ కానీ, శరద్ యాదవ్ గారు కానీ, అనేక రకాల అన్ని పార్టీలు కూడా ఈ అంశాన్ని సమర్థిస్తూ ఉన్నాయి. అదే పార్లమెంటులో బహిష్కరించి ఏకపక్షంగా ప్రజాస్వామ్య పద్ధతిగా కాకుండా చర్చ చేస్తాము, మేమే మాట్లాడుకుంటామంటాం కాదు. ప్రధానమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి. అంతే తప్ప ఎగ్జిట్ స్ట్రాటజీ కాదు. మేము వాళ్ళు వచ్చి చర్చ చేసినప్పుడు ఓకే అని చెప్పి వెళ్ళి పార్లమెంట్లో కూర్చోవచ్చు. అది కాదు కదా ఈరోజు కావాల్సింది భారతదేశ ప్రజలకి. థ్యాంక్ యూ విష్ణు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. ఇంకొక బ్రేక్ తీసుకొని వచ్చి వేణుగోపాల్ రెడ్డి గారితో, శ్రీనివారెడ్డి గారితో చివరిగా మాట్లాడతాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. శ్రీనివాసరెడ్డి గారు, ఇంత పుల్లారావు గారు పాయింట్ చెప్పినారు, ఎగ్జిట్ అనేది ఆలోచించకుండా, ఎక్కడైనా ఏ యుద్ధంలో అయినా ఏ ఉద్యమంలో అయినా కూడా ఎగ్జిట్ గురించి ఆలోచించకుండా ఎంట్రీ పాయింట్లోకి వస్తే అభిమానులు అయిపోతారు. కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు అట్లాగే ఉన్నట్టుంది. పుల్లారావు గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటుంది. ఎంతవరకు ఏమిటి అనేది రాజకీయ పార్టీలు అంచనా వేసుకోవాలి. కానీ ఇక్కడ నేను ఆలోచించేది ఏమిటంటే, ప్రతిపక్ష పార్టీలు ఏం చేయగలుగుతాయి? అందులో ఇంత మెజారిటీ ఉన్నటువంటి అధికార పార్టీకి 45, ఇంకోటి 44, ఇంకో 10 మంది, ఇంకో 20 మంది, మొత్తం కలుపుకున్న సింపుల్ మెజారిటీతో సింగిల్ దీంతో పరిపాలిస్తున్నటువంటి పార్టీని ఏం చేయగలుగుతాయి, ఏం సాధించగలుగుతాయి? మేమేమి చేయలేము. మేము ఇక్కడ కూడా శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం ఇంటరప్ట్ చేస్తాను మిమ్మల్ని. మీరు ఇవాల్టి కంటే కూడా కళహీనమైన స్థితిలో పార్లమెంట్లో ప్రతిపక్షం ఉన్ననాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరే బీజేపీ వారు తెలుగుదేశానికే కొంత ఇది ఉంది. ఆనాడు కూడా వారు ప్రభుత్వం మీద చాలా గొప్ప పోరాటం చేసినారు కదా. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఓకే, ఒక సంవత్సరంలో ఇన్ని సమస్యలు ఇరుక్కుపోతాడని అనుకోలే మోడీ, బీజేపీ.
అందువల్ల నేననేది ఏంటంటే ప్రజలకు చెప్పారు, ఇవాళ భూ ఆర్డినెన్స్కి సంబంధించి ఎందుకు అంటే రెండవ సభలో పెట్టుకోవటానికి అవకాశం వాళ్ళ పార్టీలో కూడా. అందులో బీహార్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్కడ ప్రభావం చూపుతుందన్న భయంతో ఉన్నారన్న భావాలు వస్తున్నాయి. ఏమైనా ఇవాళ ప్రతిపక్షాలు, నేను పుల్లారావు గారితో ప్రతి రాజకీయ పార్టీ చేసే డిమాండ్లకు అచీవ్మెంట్ ఏమిటి ఎలా అనేది ఆలోచన చేయాల్సిందే. కానీ నా భావన ఏంటంటే ఇంతటి మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని ఏమి ఎట్లాగే తలంచు, ఒకటి ప్రజలకు చెప్పటమే, అంతకన్నా. వేణుగోపాల్ రెడ్డి గారు సార్, ఇంతకుముందు మళ్ళీ విష్ణు గారు మాట్లాడిన దాంట్లో 1-2 విషయాలు చెప్పి నేను మిగతా విషయాలు చెప్తాను. ఈ 100 సంవత్సరాల చరిత్ర అని వారు అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం ముందు కాంగ్రెస్ పార్టీ అందరిది, స్వతంత్రం తర్వాత కొందరిది, ఒక ఫ్యామిలీది. కాబట్టి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన కాంగ్రెస్ డిఫరెంట్, అది ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నాను. అది ఒక నెహ్రూ కుటుంబం వారసత్వంగా వస్తున్నది. అంతకుముందు వారసత్వ రాజకీయాలు లేవు. కాంగ్రెస్ స్వతంత్రం కొరకు పోరాడింది, అందులో అందరు ఉన్నారు. మొరార్జీ దేశాయ్ ఉన్నాడు, కానీ మొరార్జీ దేశాయ్ కాంగ్రెస్లో ప్రధానమంత్రి కాలేదు. మా శ్యాంప్రసాద్ ముఖర్జీ ఉన్నాడు. రెండోది ఏం చెప్తానంటే, 3 విషయాలలో ఇక్కడ అవినీతి జరగలేదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏదైనా అవినీతి జరిగితే చట్టసభల్లో మీరు చర్చించండి, లేదా ప్రజలలోకి వెళ్ళండి, లేదా ఆధారం ఉంటే న్యాయస్థానం ఇవ్వండి. ఇది కాకుండా ఇంకోటి డిస్టర్బ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇక తర్వాత మూడోది ఏంటంటే, ప్రధాని మౌనం గురించి అందరూ మాట్లాడడం జరుగుతున్నది. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన క్లారిటీ ఇస్తే రకరకాలుగా పోతుంది. కాబట్టి ఆయన స్పష్టంగా ఆయనకు అవగాహన ఉంటుంది, కానీ అవసరం ఉన్నప్పుడే దాన్ని మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు అవసరం ఉన్నదో అప్పుడు మాట్లాడతారు. దాని మీద మీరు చెప్పారు కాబట్టి వారు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలా మాయావతి కూడా స్టాండ్ అయింది, ఈ స్టాల్ చేయడం కరెక్ట్ కాదు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అని మాయావతి చెప్పింది. మాయావతి కూడా ముందు సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలని, కానీ ఇవాళ ఆమె ఏమంటుందంటే డిమాండ్ చేస్తూనే సభ నడుస్తూ మళ్ళీ ప్రజలకి వెళ్తాను నువ్వు ఇది చేయడం తప్పని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి తప్ప మనం ఒకటే అంశంతో సభను స్టాల్ చేసి ప్రజా సమస్యలు చర్చించకుండా చేయడం ఏదైతే ఉన్నదో అది ప్రజలకు నష్టం, దేశానికి నష్టం అనే విషయం వాళ్ళు గ్రహిస్తే మంచిది. పుల్లారావు గారు ప్రధానమంత్రి మాట్లాడకపోవడాన్ని వేణుగోపాల్ రెడ్డి గారు సమర్థిస్తూ ఉన్నారు, మీరేమంటారు? ఒకటి. రెండోది, చివరిగా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతిపక్షం ఇంత బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేయగలదు ఇంతకంటే, రోడ్డు మీద పడ్డం తప్ప. అంటే శ్రీనివాస్ రెడ్డి గారి లాజిక్ చాలా కరెక్ట్ లాజిక్ మోస్ట్ ఆఫ్ ద టైం. కానీ ఈవేళ వాళ్ళ ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండా ఒక కాలేజ్ యూనియన్ పాలిటిక్స్ లాగా మళ్ళీ ముందరికి వెళ్ళిపోతే ఏదో అవుతుంది దిగటం కూడా పొరపాటు. ఇప్పుడు ఇక మీదట కాంగ్రెస్ పార్టీకి ఏమి వెయిట్ ఉంటుంది పార్లమెంట్లో, మీరు రిజైన్ చేయమంటే వాళ్ళు చేయలేదు, మీరు అడిగేది వాళ్ళు ఒప్పుకోలేదు. సో అందువల్ల వాళ్ళు క్యాల్కులేషన్ సరిగ్గా చేసుకోలేదు. ఆన్ ద అదర్ హ్యాండ్ బీజేపీ కూడా పార్లమెంటరీ మేనేజ్మెంట్ అస్సలు లేదు. వాళ్ళు కూడా ఎలాగ ముందరికి వెళ్ళాలి, ఎలాగ ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి, బిట్టర్నెస్ లేకుండా పార్లమెంటరీ ఒప్పుకుంటున్నారు. లేకపోతే ఆ ల్యాండ్ లా అలా ఇంట్రడ్యూస్ చేయరు, ఆర్డినెన్సెస్ తీసుకురారు. సో ఇద్దరిది తప్పు ఉన్నది. ఇద్దరు పొలిటికల్ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఎస్టాబ్లిష్మెంట్ కొన్ని ఆరోపణలు చేసినప్పుడు కొన్ని నిజాలు మాత్రం బయటకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లాగే వేణుగోపాల్ రెడ్డి గారు, మల్లాది విష్ణు గారికి కూడా కృతజ్ఞతలు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా ఇవాళ పార్లమెంట్లో జరుగుతున్న వ్యవహారం, కాంగ్రెస్ పార్టీ సభ్యులు సస్పెండ్ అయి ఉన్నారు, కాంగ్రెస్ ఉద్యమాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చింది. ఇది సుష్మా స్వరాజ్కు సోనియా గాంధీకి మధ్య నలుగుతున్న ఒక వ్యక్తిగత వైరం అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. కానీ అటు అధికార పక్షం ఇటు ప్రధాన ప్రతిపక్షం రెండు కూడా వ్యూహం లేకుండా యుద్ధం చేస్తూ ఉన్నాయి. స్ట్రాటజీస్ లేవు ఈ రెండు పార్టీలకు. అటు అధికారంలోని ఎన్డీఏకి స్ట్రాటజీ లేదు, ఇటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్కు స్ట్రాటజీ లేదని పెద్దలు చెప్తున్నారు. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. మళ్ళీ సోమవారం నాటి 4th ఎస్టేట్లో కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.